Namaste, welcome to One TV News. కర్నూలు జిల్లా మంత్రాలయంలో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పడం లేదు. తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌతాలంలో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి తెలిపారు. రాబడిన సమాచారం ప్రకారం కుంబలూరు గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని రెవెన్యూ వీఆర్ఓ వీఆర్ఏల మరియు పోలీస్ సిబ్బంది సహకారంతో 10 ఆదోని మరియు ఇతర ప్రాంతాల సంబంధిత ట్రాక్టర్లు పట్టుకుని రెవెన్యూ కార్యాలయంలో తరలించడం జరిగిందని తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ ట్రాక్టర్లు మొత్తం ఆదోని డివిజన్ కు సంబంధించినవని చెప్పారు. పై అధికారుల ఆదేశానుసారం వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబడిన సమాచారం ప్రకారం కుమ్మలూరులో అనాథరైజ్డ్గా ఇసుకని ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రాబడినందువల్ల మా సిబ్బంది వీఆర్ఓలు వీఆర్ఏలు దాదాపుగా అన్ని గ్రామాల్లో ఇసుక వచ్చే గ్రామాల్లో వాచ్ఫుల్గా ఉంది. అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి 10 ట్రాక్టర్లను తీసుకుని వారిని తహసీల్దార్ ఆఫీస్లో ఉంచడం జరిగింది. తదుపరి ఉత్తర్వుల ప్రకారము దాని మీద చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం అగ్రవర్ణ కులాలతో ప్రస్తుత ఎమ్మెల్యేతో కుమ్మక్కై పార్టీకి చెడు కలిగిస్తే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటపతిరాజు మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేదే లేదని, కురుబ వీరేష్ నిరూపధారణలు లేకుండా ఒక ఇన్ఛార్జ్ మార్పు గురించి పార్టీ సభ్యత్వం లేని వారు విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, సీనియర్ నాయకులు అనే చెప్పుకునే పార్టీపై ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డిపై విమర్శలు చేసే సుబ్రహ్మణ్యరాజు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు ఉంటాయని మీడియా వేదికగా ఖండించిన కౌతాలం మండల పార్టీ సురేష్ నాయుడు అగ్రవర్ణ కులాల ప్రస్తుత ఎమ్మెల్యేతో కుమ్మక్కై ముసుగులో విమర్శలు చేస్తున్న సుబ్రహ్మణ్యరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన వ్యాఖ్యల్లోనే ఉన్నాయి. ఒక ఎంఆర్ఓ గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం కానీ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు బాలనాగిరెడ్డి గారిని పొగడడం కానీ, అతని వ్యక్తిగత ఎజెండాని ఎవరో పార్టీ పైన పార్టీ నష్టపోయే విధంగా ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఆయనపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా. రాష్ట్ర పార్టీ యంత్రాంగం ఉంది, వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేయగాని నీవు రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకునేది ఎవరిని మీకు తెలియజేసుకుంటున్నాను. నువ్వు మాట్లాడుతూ ఈరోజు వైసీపీ 80% సీట్లు గెలుస్తుంది, ఈరోజు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేవని నువ్వు మాట్లాడావు. నువ్వు కళ్ళుదాగి మాట్లాడినట్టు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో కౌతాలం మండలంలో 30 పంచాయతీలు ఉన్నాయి. 30 పంచాయతీలు గెలిచి నీకు అభ్యర్థులు లేవు. రేపు మీరు చూడండి, ఎందుకంటే మన వాళ్ళు ఎలా చేస్తారు ఎలక్షన్ చూడండి. కనీసం మేము నామినేషన్ వేయడానికి కూడా మా పరిస్థితి లేదు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండల పరిధిలో తొండవాడ ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇళ్లను గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేశారు. ముందుగా స్థానిక ప్రజలు, లబ్ధిదారులు, అధికారులు మరియు కూటమి నాయకులు సుధారెడ్డిని ఘనంగా సత్కరించి ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. మన ఎమ్మెల్యే పులివర్తి నాని గెలుపొందిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాత్రింబవలు కృషి చేస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఇవ్వడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇల్లు లేని కుటుంబాలకు పక్కా ఇల్లు మంజూరు చేయడం ద్వారా లక్షలాది కుటుంబాలకు స్థిర నివాసం కల్పిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ అభివృద్ధికి 12 కోట్ల రూపాయల వ్యయంతో 40 అడుగుల వెడల్పు రోడ్డు, ఇరువైపులా కాలువలు ఏర్పాటు చేసినట్లు సుధారెడ్డి తెలిపారు. దాన్ని నానిగారు వచ్చిన తర్వాత, మన ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చిన తర్వాత నానిగారు ఎమ్మెల్యే వచ్చాము. అటువైపు అన్ని ఇక్కడ వచ్చినప్పుడు అందుకే చెప్పాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము చేసి చూపిస్తామనేసి. ఓకేనా? వచ్చాక ఫస్ట్ ఫేజ్లో 3 కోట్లు శాంక్షన్ చేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారు.
డబుల్ పైప్ లైన్ వేశారు. లేఅవుట్లో ఉంటాయి 40 feet రోడ్ అనేది, అలాంటిది మన లేఅవుట్లో ఉంది. మనం ఏం తక్కువ కదా, సో మన కాలనీ కూడా ఉంది, రైటా. ఇంకా లైట్స్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి నిధులు విడుదల చేశారు. అంతకుముందు లేవు, మనం వచ్చిన తర్వాతే ఆయన ప్రతి పంచాయతీకి ఇచ్చారు. అక్కడి నుంచి వేసే విధానాన్ని మనం ఇప్పుడు మాట్లాడతాం, ఓకేనా. ఇక్కడ నుంచే ఈ నిధుల నుంచే చేద్దామన్నట్టు. బట్ ఆల్రెడీ మన డి గారు చెప్పడం గవర్నమెంట్ తరఫున అంటే ఆ ఫండ్స్ నుంచే వేశారు. 2 నెలలు అంటే మనం వచ్చిన తర్వాతే బట్ పోయినాయి అనేది దాన్ని వేయిస్తాం. ఇండస్ట్రీ పెట్టాలనేది మన ఆలోచన. ఈ నియోజకవర్గంలో 3 పెట్టామనుకోండి అమ్మా, లేడీస్కి సరైన ఉద్యోగం అది. ఏమంటే 1000-2000 మంది చేయొచ్చు. భార్యం గారి ఊరని మనం మనం ఫోర్స్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి అన్నది. నేల లేదు, ల్యాండ్ ఉండాలి. సో మన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను, నాన్నగారు, బాబు ముగ్గురం 3 దిక్కులా ప్రయత్నిస్తూ ఉన్నాం. కొంచెం ఓపిక పట్టండి. ఈ లోపుగా మీరు ట్రైనింగ్ తీసుకోండి. బ్యాచెస్ కొన్ని బ్యాచ్లు అయిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీలోనే పెట్టేటట్టు పెడదాం. మీరు అక్కడికి వచ్చి ట్రైనింగ్ వద్దు, మీరు ఇక్కడే చేసుకునేటట్టు పెడదాం. ఈరోజు మన సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హౌసింగ్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. అన్ని లేఅవుట్స్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అమౌంట్స్ శాంక్షన్ చేసిండే దాన్ని అవన్నీ ఈరోజు అందరు నాయకుల్ని చేయమన్నారు. ఎమ్మెల్యే గారు బయట వెళ్ళారు. సో ఎమ్మెల్యే గారు తరఫున ఇక్కడ స్థానిక నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళందరి తరఫున నేను కూడా వచ్చాను. సో ఎమ్మెల్యే గారు ఆదేశాలతో నాని గారు చేయమన్నారు, చేస్తాం, ఓకేనా. అండ్ రెండో విషయం, మీకు మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80,000 ఇంటికి శాంక్షన్ అయ్యేది. సిబిఎన్ గారు వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎస్సీ బీసీకి 50,000 రూపాయలు అదనంగా ఇచ్చారు. అండ్ ఎస్టీలకి 75,000 రూపాయలు అదనంగా ఇచ్చారు. అది ఐడియా ఉందా మీకు? ఉందా? ఓకే, సరే. ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి అంతా ప్రపోజల్స్ ఇచ్చారు. 2 రేషన్ షాప్స్, అంటే అక్కడ ఆల్రెడీ ఒకటి కొండవాడలో ఉన్నది, ఇక్కడ ఒకటి పెట్టాలన్నది. అది మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర నుంచి అలాగే వెళ్ళి తెలుగుదేశం పార్టీ వివిధ కేడర్లకు సంబంధించిన కార్యవర్గ సభ్యత్వాన్ని రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఇందులో భాగంగా చిత్తూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ అధ్యక్షతన నూతనంగా నియమితులైన వివిధ కేడర్ల కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్తూరు టీడీపీ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి పచ్చయ్యప్పన్, ఐటీ కోర్ కమిటీ కార్యదర్శి సాయి వినోద్లను ప్రమాణ స్వీకారం చేసినట్టు తెలిపారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేసి ఘనంగా దుశ్శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్స్ ను మెడికల్ కళాశాలలుగా అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తోందని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు తెలిపారు. ప్రజలకు సమీప ప్రాంతాల్లోనే నాణ్యమైన వైద్య సదుపాయాలు లభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తోందని అన్నారు. హాస్పిటల్స్ ను ఆధునిక పరికరాలు, నిపుణుల సిబ్బందితో సమీకరించి ప్రైవేటు సంస్థల సహకారంతో లీజ్ విధానంలో నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల సేవల నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పేద ప్రజలు సైతం తక్కువ ఖర్చుతో ఉన్నత వైద్య సేవలు పొందగలరని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అభివృద్ధి చర్యలపై నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజాహిత కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ర్యాలీలు, ధర్నాలు చేపట్టడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ పారదర్శకతతో ముందుకు సాగుతోందని, ప్రజల సహకారం ఉంటే వైద్య రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన తెలిపారు. అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్ర పురోగతికి భాగస్వాములు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. హాస్పిటల్కి సంబంధించి కొత్తగా డెవలప్మెంట్ చేయాలి, దానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకి లీజ్ కింద ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసి అక్కడ మనకి ఏదైతే హాస్పిటల్కి సంబంధించి అనేకమైనటువంటి ఫెసిలిటీ ప్రైవేటు వ్యక్తుల ద్వారా జరుగుతుంది, మళ్ళీ అది తిరిగి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. కానీ కనీసం ఆలోచన లేకోకుండా ఈ విధంగా ఏదో సంతక సేకరణ అంట, లేకపోతే ఏదో ర్యాలీ అంట, ఏదో ఒక బుర్ర జల్లాలి, ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ఉండేటువంటి వైసీపీ నాయకులు ఇలాగ ధర్నాలు చేయడం వాళ్ళకి ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. ఈరోజు
కనీసం ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నాం కూడా వారిని ప్రశ్నిస్తే ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. అలాగా ఏదన్నా ఇష్యూ చేయాలంటే దాని మీద పర్టికులర్గా తెలుసుకొని దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మీరు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలను కూడా తప్పుదోవ పట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏదైతే యూరియా గురించి ప్రభుత్వం అంతా కూడా యంత్రాంగం అంతా కూడా ఉరుకులు పరుగులు పెట్టి రైతులకు యూరియా ఇవ్వాలి, రైతులకు అందించాలి, ఎప్పుడు కూడా సొసైటీలో ఉంటుందని చెప్పిన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అందరికీ ఇల్లు పథకంలో భాగంగా నూతన గృహ ప్రవేశ కార్యక్రమాన్ని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశ మహోత్సవాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందని, పేదల గృహ స్వప్నాలు నెరవేరుతాయని తెలిపారు. 3 లక్షల ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమై పేద కుటుంబాలకు ఆత్మగౌరవాన్ని చేకూరుస్తుందని చెప్పారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రతతో పాటు గౌరవప్రదమైన జీవనానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. పేదలకు సొంతింటి కల ఆనందం కలిగించడమే ప్రభుత్వ యొక్క లక్ష్యమని, ప్రతి అర్హుడికి ఇల్లు అందే వరకు ఈ పథకం కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వారికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు గృహప్రవేశ మహోత్సవంగా రోజును ప్రకటించి నియోజకవర్గ వారీగా భారీ మీటింగ్ పెట్టి దీన్ని ప్రజలందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ప్రతి గ్రామానికి సంబంధించి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు వ్యవస్థ కానీ, మంచినీరు కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లు కానీ ఇస్తామని చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు ఖచ్చితంగా మేము వారికి మాట ఇస్తున్నాం. మళ్ళీ ఈ హౌసింగ్ కొత్త వారికి మళ్ళీ అందించే విధానంగా అలాగే ఎవరైతే పోయినప్పుడు ఏదైతే ఈ శాంక్షన్ అప్పుడు ఎవరైతే పెట్టుకోలేదో మళ్ళీ ఆన్లైన్ చేయించుకోండి. ఖచ్చితంగా నిరుపేదలకి అలాగే లబ్ధిదారులకు ఇల్లుని అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. అలాగే ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం ప్రజలందరికీ, మేము సూపర్ 6 పేరుతో మీ దగ్గరికి వచ్చాం. ఆ సూపర్ 6ని మేము సూపర్ హిట్ చేసాం. ప్రతి ఒక్కటి కూడా మేము మాట ఇచ్చిన ప్రకారంగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అలాగే మేము ఏదైతే మాట ఇవ్వలేనటువంటి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ మేము మీకు అమలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్ మేము గ్రామాల్లో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నూజివీడు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు అన్యాయం చేసి కూటమి నేతలు తమ జేబులు నింపుకోవడానికి కంకణం కట్టుకున్నాడని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆరోపించారు. నూజివీడు పట్టణం నడిబొడ్డున చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో కోటి సంతకాల సేకరణ, ప్రజా ఉద్యమ కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో నూజివీడులో అనేక విద్యా సంస్థలను స్థాపించామని, ప్రభుత్వ హాస్పిటల్స్ ని 300 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేశామన్నారు. కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించినా కూటమి టీడీపీ నేతలు ఇప్పటి వరకు ప్రారంభించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు అభివృద్ధి పట్ల టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదన్నారు. నూజివీడులోని ట్రిపుల్ ఐటీని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చామని పేర్కొన్నారు. దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. అందులోకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల కొన్ని కారణాల వల్ల ఏంటంటే పని దానికి నేను డాక్టర్లు నియమించలేకపోయాను. కానీ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మరి నియమించదా డాక్టర్లు అనేది ఒకటి. రెండోది, దీన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేస్తుందా లేదా ఈ విషయం కూడా చెప్పాలని చెప్పేసి నేను ఏంటంటే తెలియజేస్తూ, ఇంకెక్కడెక్కడైతే ఇవాళ పీజీ సెంటర్ ఉంది, ఫైనల్గా ఇంక ఇది ఒకటే పీజీ సెంటర్ ఉంది. పీజీ సెంటర్లో నేను రూములు చాలట్లేదని కొత్త కోర్సులు తేవాలని 40 క్లాస్ రూములతో పెద్ద బిల్డింగ్ కడితే దాన్ని ఓపెన్ చేసి లేదు. అసలు ఏమీ కూడా నూజివీడిని డెవలప్ చేద్దామనే ఉద్దేశం ఏ మానవుడికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో లేదు.
కేంద్రీయ విద్యాలయం ఇప్పుడు దాకా ఆపారు. ఇప్పుడు దాకా ఆపింది ఎవరో? కూటమి ప్రభుత్వం, టీడీపీ వాళ్ళే ఆపారు అని చెప్పేసి నేను మీ అందరు కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇవాళ ఇంకా ఆగదో ఇవాళ ఖచ్చితంగా ఏంటంటే ఇవాళ స్కూల్ వస్తుంది కొద్ది రోజుల్లోనే. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, సూర్యుడిని చేతు ఆపలేరు. ఇవాళ మీ సపోర్ట్ ఉండా లేకపోయినా సరే ఇవాళ పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం కార్యక్రమం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ ప్రజా ఉద్యమ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా నినాదాలతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన బాలరాజు ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ప్రారంభించిన మెడికల్ కళాశాలని ప్రైవేటీకరించడం చాలా బాధాకరం. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్న హామీలు, నిరుద్యోగాభివృద్ధి వాగ్దానాలు అన్నీ మాయమాటలేనని ప్రజలు గుర్తించాలన్నారు. అదేవిధంగా వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు వారి వైపు కూడా చూడటం లేదన్నారు. ఇంటింటికి అందించే రేషన్ వాహనాలను నిలిపివేయడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తొత్తుగా మారిన పవన్ కళ్యాణ్ ఈ అన్యాయాలపై నోరు మెదపడం లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయిన సంఘటనలపై కనీస స్పందన లేకపోవడం దారుణం. సుగాలి ప్రీతి కేసుపై కూడా ఏ చర్యలు తీసుకోలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మరి ప్రైవేటీకరణ చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇది తప్పు, దుర్మార్గం. ఎంతో మంది పేద బడుగు బలిగిన వర్గాల పిల్లలు భవిష్యత్తు మరి అగమయగోచరంగా అవుద్ది. దీనివల్ల వైద్య విద్య పేదలకి అందకుండా మరి జరుగుద్ది, పేదలకి వైద్యం అందదు. మరి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని మరి మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని హెచ్చరించడమై, అయినా కానీ మొండి వైఖరితో ఒక హిట్లర్గా, ఒక నియంతగా ఈరోజు ఆయన ముందుకెళ్తున్నాడు. స్వయంగా జగనన్న అనకాపల్లి మెడికల్ కాలేజీలో, నర్సీపట్నంలో ఆయన స్వయంగా. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.